మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా, మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా అని కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా, ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదంటావా? మా వర్క్ పరంగా అలా మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో బైకులు పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టినా. ఓహో, ఓకే ఓకేనండి. కాదు, భారతదేశంలో ఏదైనా పేరు చెప్తే బాగుంటుంది కదా. ఓకే, మీకు మీ ముగ్గురికి లేదా మీ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందా లేదా నాకు తెలియదు. వీకే 3 హీరోస్ అనేసి ఒక గ్రూప్ ఉంది మాకు, మా నలుగురికి. ఏంటి? వీకే విజయ్ కనకమేడల 3 హీరోస్. ఓ, అదే దాని పేరు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాను. వీకే 3 హీరోస్, నంబర్ 3 హీరోస్. సో ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? yes, లేదంటే ఎగ్జిట్ కొడతారా 6 నెలల తర్వాత? ఏమండి, ఆ గ్రూప్ లో ఏముంటే తెలుసా అండి, ఫస్ట్ మొదట స్టార్ట్ అయ్యి కార్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఫుడ్ మెనూ, లంచ్ మెనూ పెడతాడు. మిగతా వాళ్ళ ఇంటి చెప్పండి అండి, మెనూ ఏంటంటే తెలుసా అండి, అంటే హోటల్లో ఉంటుంది కదా మొత్తం. అంటే మన కాకినాడ సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తే 10-12 రకాలు ఇస్తారు కదా, అలా ఉంటాయి అనమాట. పాపడ్ దగ్గర నుంచి, రైతా దగ్గర నుంచి, ఈ చిప్స్ అని, ఆ చిప్స్ అని, ఫ్రై అని, కర్రీ అని, బగారా రైస్ అని, రకరకాల మటాలు కండి. అదే మామూలు అక్కడితో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆ గ్రూప్ లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన ఉన్నాడు ఆ గ్రూప్ లో? ఆ గ్రూప్ లో వెళ్ళాడండి. మంచిది. ఉన్నా కూడా సైలెంట్ గా పడుకున్నారా? మనం మీరు లేదు, ఆయన్ని సూర్య భగవానుడు పడుకొని పెట్టలేదు, ఆయన పడుకోలేడు. స్టిక్కర్ ఆర్ ఇమోజీస్ దట్ యు యూజ్ మోస్ట్, సాయి? Me, this and this Okay. and this. దిస్. ఓకే, సరే ఎడిట్ లో వేసుకోండి దిస్ అండ్ దిస్. ఓకే, అంటే తీసలేదా ఇది ఉంటది ఆయన ఓన్లీ చిల్లిపి దిస్ అంట. అవును సాయి, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? ఏ తెలియదండి, ఏ రోజుకి ఆ రోజు మర్చిపోయి కొత్తగా ఆలోచిస్తుంటాడు. ప్రస్తుతానికి May 30th కోసం వెయిట్ చేస్తున్నానండి. పెళ్లి కోసం May 30th బైరం. పెళ్లి కోసం మీ అభిప్రాయం ఏంటి అడగండి. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా డాడీ అండి. అంతే డాడీ. ఓకే, లేదా నాది ఒక్కటి నా పర్సనల్ చాయిస్ చేసుకున్నాను. కాకపోతే నువ్వు తెల్లారు లేస్తే మర్చిపోతున్నావు కదా తమ్ముడు, రోజు ఒక పిల్లట్టు కష్టం. ఓకే. రోహిత్ గారు, అంటే కొంతమంది హీరోస్ ఇన్స్పైర్ అయ్యి 2-3 చేసుకుందాం ఇమోజీస్ క్వశ్చన్, కానీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అదే, సో యా, అభిప్రాయం. అంటే ఇంకేముంటుందిలే, అదండి, ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అయిన తర్వాత చెప్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అవ్వకుండానే చెప్పామనుకోండి, కాదు కాదు అయింది. నాకైతే హ్యాపీ. శ్రీచరణ్ గారు, మీ అభిప్రాయం ఏంటి పెళ్లి మీద? నిన్న 18 years, జస్ట్ అండ్ 18. నాకల్లా నన్ను అడుగుతారేంటండి. మీ అబ్బాయి అభిప్రాయం కాదు, అడిగితే- మీ అబ్బాయి పెళ్లి గురించి కాదు. 18 yesterday. కాదు, Okay. చెప్పకూడదు. 18 years అయిందా పెళ్ళే మీకు? నిన్న నా వయసు 18. నడుము వరక మిగతాది వయసులో నడుము వరకు కూడా ఉంటుందా? ఇంతవరకు చెప్పాడు, మిగతాది క్యాల్కులేట్ చేయలేదు. మొత్తం అండి. కోరిలేండి. నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. అవును. పెద్దలు పూజలు. 18 years. ఓకే, మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం. కారు హార్న్ మోగిందంటే పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంతో ఓపెన్గా ఫ్రెండ్షిప్గా, లైక్ ఫ్రెండ్లీగా. యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్. అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇట్ ఈజీ. ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ. సో ఓన్లీ వే యూ ఫైండ్ ఇస్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత బెటరు, ఎంత తక్కువ ఉంటే అంత డేంజరు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు. I think so in any relationship. ఎనీ రిలేషన్షిప్. And especially in a marriage, it's like, yes, it should be communicated. It's like, it's not individual anymore. Still, individuality, respect చేసుకుంటూ ఒకటి, you have to respect each other's spaces and understand that. And understanding అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు. దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ ఎ టైమ్ and it takes effort to any relation to form strongly is what I believe. మీరేమంటారు?
సేమ్ అంటాను. మీ మాటే నా మాట అంటాను. అంతే కదా, తిరిగి ఇంటికి వెళ్ళాలి. Okay. అడిగేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో మీరు వాడే ఇమోజీస్ స్టిక్కర్స్ ఏంటి? నేను బ్రహ్మి గారిది ఎక్కువ వాడతాను బాగా. ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు? యా, ఎక్కువ వాడతాను. బ్రహ్మానంద గారిది, సునీల్ అన్నది, ఓకే ఓకే, వెల్లిల్ కిషోర్ది. సూపర్. రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా? ఎక్కువ థమ్స్ అప్. అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు? కష్టం అండి బాబు, ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపో పెళ్ళి అవుతుంది, మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారే మీరు. ఇంకా మెసేజ్ చేసిన టైం లేదండి, ఫోన్లో ఇప్పుడు. ఫోన్లే గంటలు గంటలు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడతాడా? అది చెప్పలే. ఇప్పుడు తమ్ముడు అన్నాడు ఇందాక, అది నేను చెప్తాను. ఇక్కడ కూర్చొని ఉంటామండి, సడన్ గా ఫోన్ నోరు ఇలా కదులుతూ ఉంటుంది. ఏదో మంత్రాలు చదువుకుంటున్నాడులే మనసులో అనుకుంటాం. కట్ చేస్తే రోడ్డు పెట్టుకుంటాడు. అది ఓన్లీ వాళ్ళ వుడ్బీకి మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అది అంతే. అస్సలు నాయిస్ క్యాన్సిలేషన్ ఇతనికి ఎలాగ వచ్చేసిందో తెలియట్లేదు. చెవులకు పెట్టుకుంటారు. నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్. నిజంగా టాలెంట్ బాబాయ్ అది. అవును, పక్కన కనపడేట్లా మాట్లాడుతామండి అని బేసిక్. అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వినిపించేస్తుంది కదా. మనోజ్ మాట్లాడితే పక్కన క్యారవెన్ లో నుంచి కూడా ఈ క్యారవెన్ లో కూడా మనోజ్ వస్తే తెలిసిపోద్ది సెట్ లో కూడా. కరెక్ట్, ఎస్. అంటే గలగలగా ఉంటుందని. అది గలగలగా. గలగలగా, ఏదో ఒకటి. గలగలగా గలగలగా. గలగలగా గల. సరే, మీరు ఈ మధ్య వంట బాగా చేశారని చూసాం ఒక వీడియోలో, కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి, అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని. అందుకని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ మీ ముందర పెడతాం, కానీ మీ కళ్ళకి గంతలు కట్టేస్తాం. మీరు ఆ ఐటమ్ని టచ్ చేయకుండా, అంటే టచ్ అయితే టచ్, స్మెల్ అయితే స్మెల్, టేస్ట్ అయితే టేస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట. మీతోనే మొదలెడదాం. అంటే వండిన ఐటమ్సా వండని ఐటమ్సా? మీకు తినేవేమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు, ఓకేనా? సేఫ్. నేను అంటే తిని చెప్పాలి ఏంటిదని? లేదు, ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ స్మెల్. అదే కదా, ఓకే. స్మెల్ ఓన్లీ. సో కళ్ళకి గంతలు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ ఏదైనా తెస్తున్నారు లేదు కదా? లేదు, మీకు ఫ్రూట్స్ పడవా? దాంట్లో ఒక ఫ్రూట్ పడాలి. ఫ్రూట్ లేదు కదా? ఆహా, ఓకే. ఏ ఫ్రూట్ పడదో చెప్పేయండి. వద్దులే. అంటే ఆ? నిజంగా కనిపించట్లేదా? మీ చేతికి నేను ఇవ్వట్లేదు, జస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఐటమ్ ఏంటి అనేది. స్మెల్ మీ దగ్గరే ఉంది, ఇప్పుడు మీ ముందర ఉంది. ఎస్, స్మెల్ ఇట్. రాట్లా. కొంచెం గట్టిగా. కోవిడ్ టైంలో స్మెల్ రాకపోతే కష్టం, కానీ ఇప్పుడు కాదుగా. పసుపా? కాదు, రాంగ్ ఆన్సర్. మీరు వంట చేశారు కాదు. ఆ, ఆ రౌండ్ రౌండ్ గిన్నెల్లో ఉండే ఒక ఐటమ్. ఆ రౌండ్ రౌండ్, ఆహా, పోపుల పెట్టెలో ఉండే ఒక ఐటమ్. అవును. కాదు, రాంగ్ ఆన్సర్. అది తెలీదు. ఇంకొకసారి, లాస్ట్ అండ్ ఫైనల్. రావట్లేదండి. రావట్లేదా? ఒకసారి తీసి, డూప్లికేట్ సర్కిల్ లాగా ఉంది. ఒకసారి తీసి. గుడ్డ. కోడిదేనా? ఏమో, నాకైతే బాగుందా? కోడిదనే చెప్పారు. మళ్ళీ పెట్టేసుకోండి. ఈసారి స్మెల్ అయిపోయింది. గుడ్డు కొట్టి దాని స్మెల్ చూడని చెప్పుకో. అబ్బా, లేదు, అలాంటివి మనం చేయట్లేదు, అందుకని వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈసారి మేము టేస్ట్ అడుగుతున్నాం అనమాట. మీరు ఇది నోట్లో వేసుకొని, అసలు నో అలర్జీస్. పోనీ అది జంతువా? చిచి చిచి, అలాంటివి పెట్టాం మనోజ్. ఆ. చాలా అనండి. ఆ ఐటమ్ స్మెల్ చూపిండి చెప్తాను. చూపించా. నా చేతిలో ఉంటే ప్యాన్ కేక్ వాసన తప్ప ఏం రాదు మీకు. ఏదో సోమ వాసన వస్తుంది. అయితే చెప్పానా? ఏంటి, తింటే కూడా చెప్పట్లేదు? కుకింగ్ చేసావు ఏంటది? ఏంటి? వసాబి. వసాబియా? మస్టర్డా? మస్టర్డ్. మస్టర్డ్. వసాబి చెప్పేవేంటి అసలు? అది కొట్టింది అనమాట. మన మస్టర్డ్ కి వసాబి టేస్ట్ ఉంటుందా? అవును. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, థర్డ్. రెడీ, పెట్టుకోండి. ఈసారి టేస్ట్ కాదు, టచ్ టచ్ టచ్. అక్కడ బేస్ వాయిస్తో మీరు చెప్పు బాబాయ్ అంటే. ఓకే, రెడీ, టచ్. ఎక్కడుంది? ఇదే మరి. ఇదిగా దాని లోపల ఉంది, ఆ బౌల్ లోపల ఉంది. బౌల్ ఎక్కడుంది? ఇక్కడే. ఇది డూప్లికేట్ బల్లి. ఇట్లాంటి చిన్నప్పటి నుంచి మనమే చేస్తుంటాం కాబట్టి అవలీలగా వచ్చా. ఓకే.